కాంగ్రెస్ పార్టీకి వర్గపోరు శాపంగా మారిందా? కాంగ్రెస్ కంచుకోటలో రెండు వర్గాలు ప్రయత్నిస్తున్నాయా? ఇరువురి నేతల ప్రయత్నాలతో క్యాడర్ చీలిపోయిందా? పెద్దాయన వారసుడు తెరపైకి రానున్నాడా? పటేల్ రమేష్ రెడ్డి వర్గానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఎవరు? సూర్యాపేట నియోజకవర్గంలో జగదీశ్వర్ రెడ్డి పట్టు నిలుపుకుంటాడా? లెట్స్ వాచ్ ద స్టోరీ. సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వర్గపోరు శాపంగా మారిందా అంటే మారినట్లే టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుంది. సాంప్రదాయమైన ఓటింగ్ పార్టీకి కలిసి వస్తుందన్న టాక్ ఉంది. గత 3 అసెంబ్లీ ఎన్నికల్లో జగదీష్ రెడ్డి గెలిచిన హోరాహోరీ మెజారిటీతో గెలుపొందారు. తెలంగాణ వాదం బలంగా ఉన్ననాటి నుంచి సూర్యాపేటను కొత్త జిల్లాగా ఏర్పడిన దగ్గర నుండి రాష్ట్రంలో మొట్టమొదటి జిల్లా కలెక్టర్ కార్యాలయం నిర్మించడంతో పాటు అభివృద్ధి పనులను జగదీష్ రెడ్డి చేపట్టారు. 2 సార్లు మంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి అంత మెజారిటీ జగదీష్ రెడ్డి దక్కించుకోలేకపోయారట. అయితే 2023 ఎన్నికల్లో జిల్లాలోని 11 స్థానాల్లో 30,000 నుండి 70,000 వరకు మెజారిటీ కాంగ్రెస్ పార్టీ దక్కించుకున్నప్పటికీ సూర్యాపేటలో మాత్రం జగదీష్ రెడ్డి గెలవడం, ఆయన చేసిన అభివృద్ధి కలిసి వచ్చిందని ప్రచారం జోరుగా జరిగింది. సూర్యాపేట నియోజకవర్గంలో ఆత్మకూర్, పెన్పహాడ్, సూర్యాపేట, చివ్వెంల, సూర్యాపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ బలమైన ఓటు బ్యాంకు ఉంది. గత 3 దఫాలుగా కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రామ్రెడ్డి దామోదర్ రెడ్డిపై బీఆర్ఎస్ నుండి జగదీష్ రెడ్డి పోటీ పడుతున్నారు. గులాబీ పార్టీ నుంచి గెలిచిన జగదీష్ రెడ్డి 2 సార్లు మంత్రిగా పనిచేశారు. 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారు. అయినా కాంగ్రెస్ బలం జగదీశ్వర్ రెడ్డికి ముచ్చమటలు పట్టించింది. అయితే కాంగ్రెస్ పార్టీకి వర్గపోరు ప్రధాన సమస్యగా మారినట్లే టాక్ వినిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి క్లాస్మేట్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి వర్గాలుగా కాంగ్రెస్ పార్టీ చీలినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. వర్గ విభేదాలు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి శాపంగా మారాయని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో దామోదర్ రెడ్డి ఓటమికి పటేల్ రమేష్ రెడ్డి వర్గమే కారణమని అతని వర్గీయులు ఆరోపిస్తున్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి దామోదర్ రెడ్డికి గట్టి పట్టుంది. గ్రామంలో బలమైన అనుచరులు ఉన్నారు. అదీ కాకుండా నియోజకవర్గ కాంగ్రెస్కు దాదాపు ఆయనే ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. భవిష్యత్తు పార్టీని దృష్టిలో ఉంచుకుని ఆయన తనయుడు సర్వోత్తం రెడ్డిని రంగంలోకి దించాలని ఆలోచనలో ఉన్నారట. దీంతో పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు తండ్రి తరపున సర్వోత్తమ రెడ్డి హాజరవుతున్నారట. దామోదర్ రెడ్డి తరపున కొప్పుల వీణారెడ్డికి సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నామినేటెడ్ పదవి ఇప్పించుకోవడం ఆయనకు ప్రయత్నిస్తున్నారట. ఇన్నాళ్లు తెర వెనుక పనిచేస్తున్న ఎత్తుగడలు, వ్యూహాలు, ప్రత్యర్థులకు సవాలుగా నిలబడే వేణారెడ్డి, దామోదర్ రెడ్డి అండదండలతో మార్కెట్ కమిటీ చైర్మన్గా కూడా కొనసాగుతున్నారు. అయితే దామోదర్ రెడ్డి ప్రధాన అనుచరుడైన వేణారెడ్డికి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి దక్కకుండా పటేళ్ల రమేష్ రెడ్డి వర్గం చివరి వరకు ప్రయత్నం చేసిందట. అయితే దామోదర్ రెడ్డి వ్యూహ చతురతతో వేణారెడ్డి మార్కెట్ చైర్మన్ పదవి వరించిందట. గత 40 ఏళ్లుగా దామోదర్ రెడ్డికి, వేణారెడ్డికి మధ్య మంచి బాండింగ్ ఉంది. ప్రస్తుతం తనయుడు సర్వోత్తం రెడ్డికి అన్నీ తానే అయి ఉండి దిశానిర్దేశం చేస్తున్నారు. నియోజకవర్గంలో ముందుండేలా నడిపిస్తున్నారట. ఈ క్రమంలో సర్వోత్తమరెడ్డిని భవిష్యత్తు నేతగా నియోజకవర్గ ప్రజలకు దగ్గర చేస్తున్నారట. అటు తండ్రికి, ఇటు తనయునికి నమ్మిన బంటుగా ఆయన పేరు సంపాదించుకున్నారు. అయితే వేణారెడ్డికి తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గంలో గట్టి పట్టుంది. ఈ వ్యవహారం పటేల్ రమేష్ రెడ్డి వర్గానికి మింగుడు పడ్డం లేదట. ఒకవేళ దామోదర్ రెడ్డి రాజకీయాల నుండి తప్పుకుంటే కుమారుడు సర్వోత్తం రెడ్డికి కీలక బాధ్యతలు దక్కే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఇది పటేల్ రమేష్ రెడ్డి వర్గానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట. చూద్దాం మరి ఏం జరుగుతుందో.